రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ కాక అందరికి నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో వచ్చేసి హైకోర్టు అడ్వకేట్ అండ్ పొలిటికల్ జర్నలిస్ట్ ప్రశాంత్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. మొన్నటిదాకా భీమవరం నుంచి పోటీ చేస్తున్నారు, గాజువాక నుంచి పోటీ చేస్తున్నారు, కాకినాడ ఎంపీగా పోటీ చేస్తారని ఎన్నో వార్తలు వచ్చాయి. మనం కూడా విన్నాము. ఈ క్రమంలో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద నుంచి పోటీ చేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆమె లేడీ. అంతేకాకుండా మంగళగిరిలో లోకేష్ మీద నుంచి పోటీ చేసి ఒక అభ్యర్థి కూడా లేడీయే. జగన్ గారి ప్లాన్ ఏంటి సార్ అసలుకి? వీళ్ళిద్దరు పెద్ద పెద్ద అభ్యర్థులే కాబట్టి వీళ్ళిద్దరి మీద లేడీస్ని నిలబెట్టడానికి కారణం ఏంటంటారు? అంటే ఇప్పుడు మన భారత రాజకీయాల్లో జరుగుతుంది ఏంటంటే స్త్రీలకి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. వాళ్ళు రాజకీయంగా ముందుకు రావాలని. అందుకే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో వాళ్ళకి 33% రిజర్వేషన్ కూడా కల్పించడం జరిగింది ఈ చట్టసభలలో. దాని ఆధారంగా ఇప్పుడు ఎవరైతే మహిళలు ఉన్నారో రాజకీయాల పట్ల అవగాహన ఉండి అన్ని విధమైన టాలెంట్ ఉన్న పొలిటీషియన్స్ని ప్రతి రాజకీయ పార్టీ తీసుకొని వస్తుంది. పవన్ కళ్యాణ్ గారి మీద మహిళా అభ్యర్థిని పెడుతున్నారంటే అది రాజకీయ వ్యూహంలో భాగమే. అయితే అక్కడ జరిగేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ జనసేన, ఆయనకున్న ఇమేజ్, ఆయనకున్న క్రేజ్, దాన్ని ఎదుర్కోవాలంటే మళ్ళీ ఒక ధీటైన వ్యక్తే కావాలి. అపోజిట్ జెండర్ అయితే వర్కౌట్ అవుతుంది అనేది స్ట్రాటజీ. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో కూడా అదే జరుగుతుంది. హైదరాబాద్లో ఎంఐఎం అసదుద్దీన్ గారి మీద ఒక మాధవీలత అనే ఒక హాస్పిటల్ వారిని ప్రత్యర్థిగా నిలబెడుతున్నారు. చాలా చోట్ల కొన్ని అవకాశం ఉన్న చోట ఒక స్ట్రాంగ్ విమెన్ని ఎవరైతే బాగా రాజకీయ అవగాహన నుండి బాగా మాట్లాడగలుగుతారో, ప్రజల్ని ఆకర్షించగలుగుతారో అలాంటి మహిళల్ని నిలబెడుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఆయన జీవితం అంతా తెలిసిన పుస్తకం, అందరికీ తెలిసిందే. ఆయన చిరంజీవి గారి బ్రదర్ లాగా రాజకీయాలకు రావడం జరిగింది, తర్వాత సినిమా రంగంలో రావడం జరిగింది. ఇప్పుడు ఆయన కొన్ని ప్లస్ మైనస్లు ఉంటాయి. నేను ఈ ఇంటర్వ్యూ ఆధారంగా నేను చెప్పదలుచుకోలేదు. అయితే కొన్ని జరిగినాయి. ఇంతకుముందు జగన్ గారు కూడా ఆయన వ్యక్తిగత జీవితం పైన చాలా విమర్శలు చేశారు. ఏమని విమర్శలు చేశారు అనేది మనకు మీడియా మిత్రులు అందరికీ తెలుసు. ఎప్పుడైతే మీడియాని ఫాలో అవుతారో ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు అదే అవకాశం తీసుకొని అదొక రామబాణంగా భావించి మరి ఈరోజు జగన్ గారు ఒక మహిళా అభ్యర్థిని అతని పైనకి నిలబెట్టి అతని ప్రత్యర్థి అభ్యర్థిని నిలబెట్టడం అనేది రాజకీయ ఎత్తుగడలో భాగంగా. కానీ మరి ప్రజలు ఎంతవరకు దాన్ని సపోర్ట్ చేస్తారు దాని అనేది మనము ఎన్నికల తర్వాతనే తెలుస్తుంది. అంటే సార్ అక్కడ టీడీపీ అభ్యర్థి అయిన వర్మ గారు కూడా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయకుండా అంటే వ్యతిరేకంగా వెళ్తున్నారు. దీని మీద పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా ప్రభావం చూపించే అవకాశం ఉంటుందా ఓడిపోవడానికి? అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు బీజేపీ, టీడీపీ అండ్ జనసేన. ఇప్పుడు జనసేన పార్టీ నుండి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుండి పోటీ చేస్తున్నారు. అప్పుడు అక్కడ క్యాండిడేటు ఉమెన్ క్యాండిడేటు ఒక మహిళా అభ్యర్థి డిక్లేర్ అయింది అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు అంతర్గతంగా కొన్ని పార్టీ పరంగా కొన్ని వ్యతిరేకతలు వస్తాయి. కానీ ఇక్కడ మన అవునన్నా కాదన్నా మనం ఒప్పుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆయన ఒక స్ట్రాంగ్ పొలిటికల్ క్యాండిడేట్, కంటెస్టెంట్ అక్కడ ఆ ఏరియాలో పిఠాపురంలో. కాబట్టి అక్కడ అందరి దృష్టి ఉంటుంది. కానీ ఇక్కడ మనకు కొన్ని ఇప్పుడు జరిగింది ఏంటంటే ఇప్పుడు మనం తెలంగాణ రాజకీయాలు రీసెంట్గా జరిగింది ఏంటంటే కామారెడ్డిలో ఒక కామన్ ఎమ్మెల్యే గారు సీఎం క్యాండిడేట్స్ ఓడగొట్టారు. రేవంత్ రెడ్డి గారు ఓడిపోయారు, కేసీఆర్ గారు ఓడిపోయారు. ఒక బీజేపీ ఎమ్మెల్యే ఆయన హీరో అయ్యారు. అంటే అక్కడ అవునండి, వెంకటరామరెడ్డి గారు ఆయన ఒక చరిత్ర సృష్టించారు. అక్కడ ఏంటంటే ఆయనకు ప్రజలతో ఉన్న అనుబంధం, అక్కడ ఆయన క్యారెక్టర్, ఆయన ప్రజాసేవ పట్ల ఆయనకున్న అంకిత భావం. ఇప్పుడు అది కూడా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా అలాంటి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రజల పట్ల ఆయనకు మంచి అభిప్రాయం, ప్రజలకు ఆయన పట్ల మంచి అభిప్రాయం, సేవ చేయాలనే పవన్ కళ్యాణ్ గారు అయితే మాకు సేవ చేయగలుగుతారు, మా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, అక్కడున్న నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటి, కామన్గా అక్కడ వాళ్ళకి విద్య వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయి, మెయిన్గా ట్రాన్స్పోర్టేషన్, పిఠాపురం అనే ప్రాంతంలో ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా ఉంది,
తర్వాత అక్కడ బస్ డిపోస్ అవసరం ఉన్నాయి. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత ఈ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అంశాల మీద ఎలాంటి హామీలు ఇవ్వకపోతారు. మెయిన్ మేనిఫెస్టో కూడా డిసైడ్ చేస్తుందండి. ఇప్పుడు పొలిటికల్ మేనిఫెస్టో ప్రతి రాజకీయ పార్టీ మేనిఫెస్టోని ప్రకటిస్తుంది. మరి ఎలాంటి వాళ్ళు పథకాలు, ప్రజల అభివృద్ధికి ఎలాంటి పథకాలు రూపొందిస్తారు, ఎలాంటి అధికారంలోకి వస్తే ఎలాంటి పథకాలు అమలు చేయబోతున్న అంశాలపైన కూడా అక్కడ ఓటర్ నాడి అనేది, ఓటర్ యొక్క ఓటు వేసే విధానం అనేది కూడా ఆధారపడి ఉంటుంది. సార్ నిన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుంచి అన్నారు, గాజువాక నుంచి అన్నారు, లేకపోతే పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. సడన్ గా పిఠాపురం అనే ఒక థాట్ ఎలా వచ్చింది ఆయనకి? ఇప్పుడు పిఠాపురం అనే అసెంబ్లీ నియోజకవర్గం పోటీ చేస్తున్నారు. ఆ థాట్ ఎలా వచ్చిందంటే ఎందుకలా? అంటే థాట్ అనేది అక్కడ వ్యూహం అండి. అక్కడ ప్రజలు ఎట్లున్నారు, ఓట్స్ అక్కడ మీకు ప్రతి ప్రాంతంలో కొన్ని సామాజిక వర్గాలకి ఓట్స్ ఉంటాయి. అక్కడ వైఎస్ఆర్సీపీ వీక్ ఉన్నదనే అభిప్రాయంతోన, తర్వాత అక్కడ బీజేపీ కానీ టీడీపీకి అక్కడ ఓట్ బ్యాంక్ ఉన్నదన్న ఒక వాళ్ళ రీసెర్చ్ ద్వారా కానీ ఆ నియోజకవర్గాన్ని ఎన్నుకోవడం జరిగి ఉండొచ్చు. అయితే అక్కడ మహిళా అభ్యర్థిని నిలబెడుతున్నారు అనే విషయం కూడా క్రేజ్ అయిపోయింది అక్కడ. తర్వాత వేరే ఇంకా ప్రత్యర్థులు ఏం వస్తారు, ఇప్పుడు వీళ్ళిద్దరే కాదు కదా, అక్కడ కొంతమంది స్థానిక నాయకులు కూడా, ఒకరు ఎవరు తెలియని ఒక వ్యక్తి కూడా వచ్చి ఎన్నికల ప్రభావితం చేసి కొత్తగా ఒక కంటెస్టెంట్స్ వచ్చి తెరవడం కూడా సడన్ గా ఒక వేదిక పైకి వచ్చి కొన్ని ఓట్లను చీల్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఇప్పుడు అక్కడ స్థానిక గ్రామ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయికి ఎదిగిన కొందరు నాయకులు ఉంటారు. చాలా విషయాలు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అక్కడ చాలా మంది పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేస్తారు. ఇప్పుడు మహిళా అభ్యర్థి కాకుండా చాలా మంది ఐ వాంట్ టు ప్రూవ్ మై క్యాండిడేచర్ అగైనెస్ట్ పవన్ కళ్యాణ్ అనేది ఒక క్రేజ్తో కూడా చాలా మంది ఓటర్స్, కాంటెస్టెంట్స్, ఇంట్రెస్టెడ్ పర్సన్స్ వివిధ పార్టీల నుండి పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఈసారి అయినా సరే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అవ్వగలరా? అయ్యే అవకాశాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా మార్పు కోరుకుంటారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది కాబట్టి యాంటీ ఇన్కంబెన్సీ అనేది తప్పకుండా ఉంటుంది. కానీ ఈ యాంటీ ఇన్కంబెన్సీని అతను ఏ విధంగా మలుచుకోగలుగుతాడు తన విజయానికి అనుకూలంగా అనేది పవన్ కళ్యాణ్ గారి వ్యూహం పైన ఆధారపడి ఉంటుంది. అతను ఏ విధంగా ప్రజల్లో, ఇప్పుడు ఆల్రెడీ అతను చాలా సభలు నిర్వహించడం జరిగింది, చాలా బహిరంగ సభలను ఏర్పాటు చేసి తన అభిప్రాయాన్ని చెప్పడం జరుగుతుంది. కానీ ప్రజలు ఏ విధంగా ఆకర్షితులయ్యారు, అక్కడ ఏ ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేది పవన్ కళ్యాణ్ గారి పార్టీ, పవన్ కళ్యాణ్ గారి ఆయన చేసే వాగ్దానాలపైన ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మరలా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి ఓటమి చెందితే అతని రాజకీయ భవిష్యత్తు ఏంటి సార్? ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి రాజకీయాలలో కూడా నువ్వు ఏ ఎలక్షన్స్లో తీసుకున్నా కూడా సింపతి అనేది వర్కౌట్ అవుతుంది. ఓడిపోతే ఆయనకు నష్టం ఏం జరగదండి. ఆయనకు ఇంకో సింపతి బ్యాంక్ అనేది ఉంటుంది, ఒక సానుభూతి అనేది ఆయనకు ఉంటుంది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయనకు ఆల్టర్నేటివ్ ఉంది. ఆయన ప్రజల్లో ఉండాలంటే సినిమా రంగం అనేది ఉంది. సినిమా రంగము, రాజకీయ రంగము రెండు రంగాలలో ఆయన రాణిస్తున్నాడు. కాబట్టి ఆయనకి ఎలాంటి నష్టం ఉండదు. అండ్ యూ టేక్ ఇన్ టు మానిటరీ టర్మ్స్ అండ్ యూ టేక్ ఇన్ టు ఇమేజ్ ఆల్సో. ఆయన లైవ్లోనే ఉంటాడు ఆయన. అయితే రాజకీయ భవిష్యత్ అనేది ఆయన ప్రతిపక్షాలలో మన ప్రతిపక్షాల్లో ఉండి ఆయన ప్రభుత్వ విధానాలపైన పోరాటం చేసే అవకాశం ఉంది ఆయనకు. కాబట్టి ఎందుకంటే ఆయనకు స్ట్రాంగ్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, కమ్యూనిటీ సపోర్ట్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి. మనం అంత ఈజీగా తీసే అవకాశం లేదు. కాబట్టి ఏ విధంగా ఇప్పుడు వాట్ ఈజ్ ఇంట్రెస్టింగ్ అనేది పిఠాపురం నియోజకవర్గం అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అది ఒక ప్రత్యేక ఆకర్షణ, మీడియా దృష్టిని ఆకర్షిస్తుంది. తర్వాత పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఎలా ఉంటుంది అక్కడ. అయితే ఇక్కడ మనకి ఇప్పుడు మీరు అన్నట్లు ఏ విధంగా వెరీ ఇంట్రెస్టింగ్, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఏ విధంగా దాన్ని ఓటర్లని తమ వైపు మలుచుకోగలుగుతుంది, ఓట్ బ్యాంక్ని ఏ విధంగా తమ అకౌంట్లో వేసుకోగలుగుతుంది, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా తన ఓట్ బ్యాంక్ని తన అకౌంట్లో వేసుకోగలుగుతారు అనేదే అక్కడ ఫైట్ బిట్వీన్ ద పవన్ కళ్యాణ్ అండ్ జగన్మోహన్ రెడ్డి గారు. సార్ ఒకవేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అక్కడ పిఠాపురం నుంచి గెలిస్తే ఎన్ని వేల ఓట్ల మెజారిటీ అక్కడ దక్కించుకునే అవకాశం ఉంటుంది? గెలిచారంటే ఆయనకు 1 సైడ్ మెజారిటీ వస్తుందండి. అబౌవ్ 50,000 వస్తుంది, 50,000 మెజారిటీ వస్తుంది. మరి అక్కడ
గెలిచే అక్కడ ఒకవేళ ఓటర్లు ఇప్పుడు ఉంది యాంటీ ఇన్కంబెన్సీ, మళ్ళీ ఆయన ఆల్రెడీ ఆయనకు సానుభూతి ఉంది ఓడిపోయాడు అనేది. ఇప్పుడు వస్తే ఇప్పుడు జరిగింది మన తెలంగాణలో కూడా అదే జరిగింది. చాలా మంది ఎమ్మెల్యేలకి మంచి మెజారిటీతో గెలవడం జరిగింది. కాబట్టి అక్కడ గెలిస్తే మాత్రం మంచి థంపింగ్ మెజారిటీతో ఈజ్ గోయింగ్ టు విన్ ద ఎలక్షన్. అక్కడ ఆ టైంలో ఎలక్షన్స్ టైంలో ఆయనకు ఓటర్ నాడి ప్రజాభిప్రాయం అంతా పవన్ కళ్యాణ్ గారి వైపు చేంజ్ అవుతే ఒక 1 వీక్ ముందు అంతా తెలిసిపోతుంది, ఎగ్జిట్ పోల్స్ వస్తాయి మనకి. అప్పుడు గెలిస్తే మాత్రం మంచి మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది.